రెండిటితో పోల్చాడు. అంటే మూడిటితో రెండు వెలుగుకు సంబంధించినవి, అందుకని రెండే అన్నాను. ఒకసారి మీరు బైబిల్ తీసి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసి, బైబిల్ ఉన్నోళ్ళు ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోతే ఈసారి తప్పకుండా బైబిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికి రాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. చివరిగా ఏమంటాడంటే, మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టరని దీపంతో పోలుస్తాడు. ఒకటి ఉప్పు, 2 వెలుగు, 3వది దీపం. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించునుగాక, మనతో మాట్లాడునుగాక, మన మనోనేత్రాలు వెలిగించునుగాక. ఉపదేశాన్ని అడ్డగించే దయ్యపు శక్తులను నా తండ్రి యేసు నామములో బంధించునుగాక. రైట్, కొంచెం సేపు ఒక నిమిషాల పరిదే, గంటల పరిదేం లేదు. మనసు పెట్టండి, చెప్పే 4 ముక్కలు జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు మీరు నాకు తెలిసి మత్తయి సువార్త ఖచ్చితంగా చదువుతారని నా నమ్మకం. బైబిల్ చదివేవాళ్ళు ఆ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం దాకా తప్పకుండా వస్తారని నా నమ్మకం. నేను ఎప్పుడన్నా వాక్యం విలువ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆవేశం కట్టలు దించుకొని మీరు ఫస్ట్ చదివేది పాత నిబంధనలో ఆదికాండం, కొత్త నిబంధనలో మత్తయి సువార్త. అంటే ఫస్ట్ మొదలు పెడతారు ఇక నుంచి చదవాలి అని. కొంతమంది కొనసాగిస్తారు, కొంతమంది కొనసాగించరు, అది వేరే సంగతి. కనీసం మత్తయి సువార్త మొదలుపెట్టి చదివినప్పుడు ఆ 5 అధ్యాయాలు చదువుతారని నా నమ్మకం. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీరు ఖచ్చితంగా చూసుంటారు. యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన బిడ్డలను గూర్చి, అంటే మనల్ని గూర్చి ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు కుటుంబాలకి దీపాలై ఉన్నారు అన్నాడు. బాగా వినండి. లోకానికి ఉప్పులాగా నీవు ఉండాలి. లోకానికి వెలుగిచ్చేటువంటి సూర్యుడు చంద్రుడు తేజంలే నీవు ఉండాలి. కుటుంబాలకి వెలిగించే దీపంలాగా నువ్వు ఉండాలి అనేది దేవుని కోరికే. మన మనస్సాక్షిని మనం పరీక్షించుకుందాం. నిజంగానే మనం మన కుటుంబాలకి దీపంలాగానే ఉన్నామా? మన సమాజాలకి మన వెలుగులాగానే ఉన్నామా? కుటుంబానికి కానీ సమాజానికి కానీ మనం ఉప్పులాగా ఉన్నామా? ఉప్పులాగా ఉండటం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. యేసు ప్రభు ఉప్పు అన్నాడంటే ఆ 2 అక్షరాల మాట వెనక బోల్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పుని మీరు తీసుకోండి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. అప్పుడు ఉప్పు మీద మనం పరిశోధన చేయాల్సి వచ్చింది. ఉప్పు మీద పరిశోధన చేయాల్సి వచ్చినప్పుడు ఉప్పులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. గతంలో మీకు కొన్ని చెప్పాను. 10 లక్షలు పెట్టి దేశాల నిండా పలావ్ చేపించిన, అందులో 100 రూపాయలు పెట్టి ఉప్పు వేయకపోతే ఒక్కడు కూడా తినడు. అంటే అందులో నువ్వు ఏ నెయ్యన్నా పోయి, ఏ రైస్ అయినా తీసుకొచ్చి వెయ్యి, అందులో ఎలాంటి మసాలా అయినా మిక్స్ చెయ్యి, ఉప్పు వేయకపోతే మిగిలిన విలువైన పదార్థాలన్నిటికీ విలువ రాదు. అవునా? ఉప్పు వేస్తే ఇక అన్నిటికీ రుచి జాయిన్ అయ్యిద్ది. అందుకే పెద్దలు అంటారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడని ఉప్పు అంటది అంటారు. అంటే అన్నీ ఉప్పు వేయకపోతే ఒట్టిదే కదా. సో ఉప్పు పదార్థాలన్నిటికీ విలువ తెచ్చిద్ది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీ కుటుంబాలకి సమాజాలకి విలువను తెచ్చే విధంగా మీరు బ్రతకాలి అని చెప్తున్నాడు. స్తోత్రం. ఉప్పులో 2వ లక్షణం ఏంటంటే పదార్థాన్ని చెడిపోకుండా కాపాడిద్ది. పదార్థాన్ని చెడిపోకుండా కాపాడే సత్తా ఉప్పులో ఉంది. బ్యాక్టీరియా మొదలైనవి ఏవి కూడా పదార్థాలకు అంటకుండా
ఉప్పు అడ్డగించిద్దని మీకు తెలుసా? నాకంటే మీకే బాగా తెలుసు. చేపలు ఖరాబు కాకుండా ఉండాలంటే ఎందులో పెడతారయ్యా? పెద్దగా చెప్పండి. అవునా? అలాగే కొన్ని వస్తువులు ఖరాబు కాకుండా ఉండాలి, కొన్ని పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఉప్పులో పెడతారు. అవునా కాదా చెప్పండి మళ్ళీ తొందరగా. రైట్. ఉప్పుకున్న లక్షణం ఏంటంటే దాని సహవాసానికి దేన్ని తీసుకొచ్చి పెట్టినా అది కాపాడుతుంది తప్ప పాడు చేయదు. సో మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే అర్థం ఏంటంటే మీ సహవాసానికి వచ్చిన వాళ్ళని మీరు బాగు చేసేటట్టు ఉండాలి, కానీ చెడగొట్టేటట్టు ఉండకూడదు. ఎంత చెడిపోయినోడు కూడా మీ సహవాసానికి వచ్చినప్పుడు వాడు బాగుపడాలి. ఓకే, ఇది రెండవది. ఉప్పు లక్షణం అది. చెడగొట్టిద్దా కాపాడిద్దా? దాని నుంచి తెంపు లేకుండా మాట్లాడుతుంది నేను, మీరు మౌనం కూర్చొని విన్నారు. మాట రాదే? రైట్. మూడవది, పదార్థాలకి విలువ తెచ్చిద్ది, అలాగే పదార్థం చెడకుండా కాపాడిద్ది. ఆయన ఉప్పు తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోదు. అదొక విలువైందే, కానీ తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోదు. కావాలంటే చూడండి, ఏదో అవసరంలా కూటం అయిపోయినాక సాంబారు చూడు, ఎటు కూడా తింటావుగా, సాంబారు చూడు. సాంబారులో వేసినటువంటి కరివేపాకు దగ్గర నుంచి, దోసకాయ దగ్గర నుంచి, సొరకాయ దగ్గర నుంచి, పసుపు, పసుపు కొంచెం ఒక పక్క కనపడుతుంటుంది పచ్చగా, పప్పు గింజలు కనపడుతుంటాయి ఉడికి, అది ఒక షేపులో అయిపోయి. అవునా? కారం కనపడుతుంటుంది ఎర్రగా అక్కడక్కడ. ఏదన్నా మనోళ్ళు పాపం కాస్త ఏదన్నా దయదలిచి నూనె పోసారనుకో ఆ సాంబార్లో, ఆ నూనె కూడా అక్కడక్కడ తెట్టలు కనపడుతుంటుంది. నువ్వు ఏ పదార్థం అందులో కలుపు అన్నీ కనపడతాయి, ఒక్కటి మాత్రం కనపడదు. కానీ ఇంత పదార్థానికి ఆ ఒక్కట్లేదనుకో, అది ఎంత గొప్ప పప్పుచారైనా సరే నీకు దండం పెడతాను వాళ్ళు కాదంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింటా కాదా? కానీ ఇన్నిటికీ విలువ తీసుకొచ్చే ఈ ఉప్పు బయటికి కనపడదు. ఎప్పుడు అది ఇదిగో నేను ఈ కలర్, ఇదిగో నేను ఇలా ఉన్నానని దాన్ని ఎక్స్పోజ్ చేసుకోదు. 3. ఫస్ట్ది ఏంటి? పదార్థాలకు విలువ తెస్తుంది. రెండోది ఏంటి? చెడకుండా కాపాడుతుంది. మూడోది, ఇంత చేసి కూడా తను మరుగునుంటానికి ఇష్టపడింది, కానీ మన బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులుగా ముందుకు రాదు. స్తోత్రం. 3. నాలుగోది, మిగిలిన ఏ పదార్థాలైనా విడివిడిగా వాటిని సపరేట్గా చూపించుకుంటాయి, కానీ ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోదు. కానీ ఉప్పు మాత్రం నువ్వు ఎందులో కలిపినా సరే కలిసిపోయింది. అవునా? అంటే సౌమ్యంగా ఉంటుంది, అందరితో కలిసిపోయింది, కలుపుకుంటుంది ఉప్పు. కానీ మిగిలిన అన్నీ చూడు, అన్నీ సపరేట్గానే కనపడుతుంటాయి. పప్పుచారు తింటాం కాదు, చూడాలి దానికి వెళ్ళి. స్తోత్రం. హల్లెలూయా. పళ్ళెంలో అన్నం వేసుకొని అసలు దీని షేప్ ఎలా ఉంది, దీని పొజిషన్ ఏంటి, ఇందులో వేసిన పదార్థాలన్నీ కనపడుతున్నాయా లేదా అని. నువ్వు తాలింపు వేస్తే తాలింపులో జీలకర్రతో సహా కనపడిద్ది, ఇదిగో నేను సపరేట్ అని. నువ్వు ధనియాలు వేస్తే ధనియాలతో సహా కనపడుతుంది, ఎండి మిరపకాయలు వేస్తే అవి కూడా కనపడతాయి, నేను సపరేట్ అని. కానీ ఉప్పు మాత్రం కనపడదు. అన్నిట్లో కలిసిపోయి కలుపుకునే తత్వం, అంటే ఐక్యతను ఇష్టపడిద్ది. నేను సపరేట్ అన్నదు. మీరు లోకానికి ఉప్పు అంటే విడగొట్టే వాళ్ళుగా కాదు, మీరు కలిసిపోయే వాళ్ళుగా, కలుపుకునే వాళ్ళుగా ఉండాలి అంటాడు. మీరు లోకానికి ఉప్పు అన్నాడంటే ఒక ముక్కతో తేల్చేసాడంటే అందులో చాలా సరుకు ఉందన్నమాట. 4 అయిపోయినాయి. 5వది, ఉప్పు వర్ణం ఏంటి? తెలుపు. ఒక నల్లుప్పులు కూడా ఉండొచ్చు, మనమైతే నల్లుప్పులు వాడం, ఏదో వైద్యానికి ఏదో వాడుకుంటారు, అది వేరే సంగతి. అవునా? ఉప్పు వర్ణం నాకు తెలిసి తెలుపు. తెలుపు పరిశుద్ధత గుర్తు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీరు పవిత్రులై బతకండి అని చెప్తున్నాడు. మీరు ఏమై బతకండి అన్నాడు? పవిత్రులై బ్రతకండి. మీరు లోకానికి ఉప్పు. మీ పవిత్ర జీవిత విధానాన్ని చూసి ఇతరులు మార్పు చెందాలి.
మిమ్మల్ని చూసి వాళ్ళు నీతిగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి, పవిత్రంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు యేసయ్య. అన్యజనులు నిన్ను చూసి పరిశుద్ధత నేర్చుకోవాలి. మరి నువ్వే అన్యులతో కలిసి అపవిత్రురాలు అయిపోతే మరి వాళ్ళు ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? నేర్పాల్సిన నువ్వే చెడిపోతే, దారి చూపాల్సిన నువ్వే దరిద్రగొట్టు స్థితికి దిగజారితే ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి? మా సుబ్బారావు అని ఉన్నాడు, రోజుకు 4 ఆత్మలు తీసుకొని వస్తాడు. దేవుని కృపలో ఎంతోమందిని ఇప్పటికి రక్షణలో నడిపించాడు. ఆయనకు తెలిస్తే మీకు తెలియదు, ఆయన వెనక్కి చూడవాకుండా ఎవరికి కనపడ్డు. దేవునికి స్తోత్రం. అంతమందికి దారి చూపించే ఆయన దారి తప్పి నడిచాడు అనుకో, అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? కాబట్టి ఇప్పుడు ఎంతోమందిని నడిపిస్తున్నారు. మీరు కూడా మీలో చాలామంది అనేక మందిని నడిపిస్తున్నారు, అనేక మందికి దేవుని గురించి నీతి మాటలు చెప్తున్నారు. ఓకే, మాటలు ఓకే, మరి ఆ ప్రవర్తనని కనపరచకపోతే, ఆ నీతి నియమాల్ని కనపరచకపోతే మనం నడిపించినోడు కూడా చెడిపోతాడుగా. ఉప్పు లక్షణం ఏంది? బాగు చేయటమా, చెడగొట్టడమా? మరి ఇప్పుడు 10 మందికి దారి చూపించే మనమే దారి తప్పి నడిస్తే కొద్ది గొప్ప దారిలోకి వచ్చినోడు కూడా పనులు చెడిపోతారు. అందుకే కొద్దిగా కష్టమైనా ఇబ్బంది అయినా కొన్నిటిని అణుచుకోవాలి. మీలో చాలామంది ఇతరులను రక్షణలో నడిపించారు. ఈరోజు కూడా కొంతమందిని తీసుకొచ్చి ఉంటారు వెంట పెట్టుకొని, రా చర్చికి రా, బాగుంటుంది రా అని. వాళ్ళు కూడా వచ్చారు నీ వెంటబడి. ఎందుకు వచ్చారో తెలుసా? నీకు తెలుసా అసలు ఎందుకు వచ్చారో? చర్చి చూద్దామనో నన్ను చూద్దామనో కాదు. వాళ్ళకు ముందు నీ ప్రవర్తన నచ్చింది. వాళ్ళు ఫస్ట్ నిన్ను చూశారు. ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈ మనిషి పద్ధతి కాస్త మారింది, ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈమె పద్ధతి మారింది, ఈయన పద్ధతి మారింది, ఒకప్పట్లాగా లేడు, ఒకప్పట్లాగా లేదు అని ఆ మార్పులను వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫస్ట్ నిన్ను ఒప్పుకున్నారు. నిన్ను ఒప్పుకున్న తర్వాత నీ దేవుడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఒక అత్తగారుగా నువ్వు ఉండి నీ కోడల్ని నువ్వు గెలవకపోతే నిన్ను బట్టి సన్నిధికి రాదు. ఒక కోడలుగా ఉండి నువ్వు దేవుని ప్రేమను నీ అత్తగా చూపకపోతే నిన్ను బట్టి ఆమె సన్నిధికి రాదు. కానీ మీకు తెలుసా, కొంతమంది కోడళ్ళు అత్తల ప్రవర్తన చూసి వచ్చారు దేవుని దగ్గరికి. కొంతమంది అత్తలు కోడళ్ళ ప్రవర్తన చూసి వచ్చారు, కుటుంబాలు వచ్చినాయి. కొంతమంది భర్తలు భార్య ప్రవర్తన చూసి వచ్చారు. వాళ్ళకి వాక్యాలు ఇవన్నీ తెలియవు. యేసు ప్రభు ఏం తెలియదు వాళ్ళకి. ఒకప్పటి భార్య తెలుసు, ఇప్పుడు మారిన భార్య తెలుసు. ఓ భర్త భార్యని పెళ్ళికి పోదాం రెడీగా అమ్మన్నాడు, ఆమె చర్చికి వస్తాను. ఆ ఉన్న పాటున ఉన్నట్టే అలాగ రెడీ అయ్యి వచ్చేసింది, బయలుదేరి. ఏంది అవుతారు, మనం పెళ్ళికి పోతున్నాం, బాగా టిప్ టాప్గా రెడీ అవ్వన్నాడు. ఎందుకు అవ్వాలి అని అడిగింది. ఎవడికి కనపడాలి? నేను టిప్ టాప్గా రెడీ అయ్యి ఎవడిని ఆకర్షించాలి, ఎవడిని పాపంలో పడేయాలి? నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుంటా. ఎందుకంటే నేను అందంగా కనపడాల్సింది, ఆకర్షణీయంగా కనపడాల్సింది, సొగసుగా కనపడాల్సింది, ఇంపుగా కనపడాల్సింది నీ కళ్ళకి, లోకుల్లో దారిని పోయేవాడి కళ్ళ కాదు. బుర్ర గిర్రం తిరిగింది భర్తకి. ఏం మాట ఇది? అదే మనిషి ఒకప్పుడు లోకానుసారిగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు ఆమె ఎలా ప్రవర్తించిందో తెలుసు ఆయనకి. ఎంత హడావిడిగా, ఎంత అట్టహాసంగా ఇదయ్యేదో తెలుసు. అదే మనిషి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం విని దేవుని మాటల్లోకి వచ్చిన తర్వాత ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క వైఖరి చూసి ఆశ్చర్యపోయి, మీరు నమ్మండి నమ్మకపోండి, నెక్స్ట్ వీక్లో ఆయన చర్చికి వచ్చాడు. మరుసటి వారం చర్చికి వచ్చాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు పరిచర్యలో ఉన్నాడు ఆయన.
ఆమె అన్న ఒక మాట ఆయన ఆలోచింపజేసింది. నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి, నన్ను ఎవడు మోహించాలి, ఎవరినో ఎందుకు నేను మోహంలో పడేయాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు నిన్ను ఆకర్షించాలి, ఎట్లా రెడీ అవ్వాలి అట్లా రెడీ అవుతా. ఏం మాట్లాడాలి ఆయన? సైలెంట్గా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నేను రేపు ఆదివారం వస్తాను చర్చికి అన్నాడు. వచ్చాడు. నిజమండి. ముస్లిం కుటుంబం, అది ముస్లిం కుటుంబం. ఆ కుటుంబం మొత్తం రక్షింపబడింది. ఆ పిల్లలు దేవుని పనిముట్లు అయ్యారు. భర్త దేవుని పనిముట్టాడు, ఆమె దేవుని పనిముట్టాడు, మొత్తం దేవుని సేవలో ఉన్నారు. ఒక ప్రవర్తన ఏముందిలే అనుకుంటాం మనం. ఎంత డేంజరో తెలుసా మనం దారి తప్పితే? 10 మందికి మాదిరి, 10 మందికి దీపాలం మనం, వెలుగు మనం, ఉప్పు మనం. అలాంటి మనం త్రోవ తప్పితే దానివల్ల కలిగే నష్టం సమాజానికి అంతింత కాదు. అందుకే మనం ఒట్టి మాటలు చెప్తే సరికాదు, ఆ మాటలకు తగిన క్రియలను మనం చూపించకపోతే మనం లోకానికి ఉప్పు కాదు, లోకానికి చేటు. మనం పవిత్రత. 5వది ఉప్పులో లక్షణం ఏంటి? పవిత్రత. మీరు లోకానికి ఉప్పు అంటే మీరు పరిశుద్ధులై ఉండండి. మీ మాట జాగ్రత్త. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి, అందరికి అర్థమైద్ది. కొంతమందికి స్టార్టింగ్లో ఆత్మల భారం ఉంటుంది. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జాగ్రత్తగా బతుకుతారు. రాను 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 ఆ భారం చల్లారిపోయి అన్యజనుల ముందు ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తారు. నేను ఒక సంకేతం చూపిస్తాను మీకు. మీ చెయ్యి ఇలా ఎత్తండి. మీలో చాలామంది ఇది చూసి ఉండరు, కొంతమంది ఎరిగి ఉండొచ్చు. నేను ఇలా ఎత్తానా? నేను ఇలా, ఓకేనా? ఈ మధ్య వేలు, ఈ బొట్టన వేలు కానిచ్చండి. నేను ఎట్ట పెట్టానా? ఓకే, ఇట్లానండి. దగ్గరికి కొంచెం కిందకి దించండి, ఇంకొంచెం కిందకి దించండి, ఇంకొంచెం కిందకి. నేను ఎడంగా అన్నానా? దగ్గర, పైన, కొంచెం కిందకి, కొంచెం దగ్గరికి. గడ్డ మీద పెట్టండి. నేనేమన్నాను? ఎక్కడ పెట్టమన్నాను? గడ్డం అంటే ఇది కదా. ఏడు పెట్టారేంది? ఇప్పుడు కూడా తమ్ముడు ఆడే పెట్టాడు. కరెక్టే కదా. గడ్డం అంటే ఇది కదా. ఏడెందుకు పెట్టారు చెప్పండి? ఇప్పుడు కూడా అక్క ఆడే పెట్టింది పాపం, కళ్ళజోడు పైన. ఎందుకో తెలుసా? నేనేమో మాటేమో గడ్డం మీద పెట్టండి అని చెప్పాను, నేను మాత్రం ఏడబెట్టా. మీరు దేన్ని ఫాలో అయ్యారంటే నేను చెప్పిన మాటలు ఫాలో అవ్వాలా, నా క్రియలను ఫాలో అయ్యారు. అది మనిషి సైకాలజీ. మనం చెప్పే మాటల కన్నా ఆ మాటల్ని బట్టి మనం బతికే బతుకుంది చూడు, దాన్ని చూస్తారు ప్రజలు. నేను ఇక్కడ పెట్టే పనులు చేస్తా, జనానికి ఇక్కడ పెట్టండి అని చెప్పాను అనుకో, సరేలే నువ్వు కూడా ఎడబెట్టు, అప్పుడు పెడతాం మేము. అంటే దీని అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అంటే నేను గడ్డం మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా, మీకు వినపడినా, మీ చెయ్యి మాత్రం కణత మీదే పెట్టారు. అంటే మీ చెవులు కళ్ళు రెండు పనిచేసినాయి, కానీ చెవుల కంటే ముందు కళ్ళు ఎక్కువగా పనిచేసినాయి, కళ్ళు ఎక్కువ ఫాలో అయినాయి. అందుకే చెప్తున్నాను నేను, ప్రజలు నిన్ను చూస్తారు. బైబిల్లో సువార్తలు ఎన్ని? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు నువ్వు చదువుతావు. లోకం, నీ బజారు, నీ కుటుంబం, నీ సమాజం ప్రతిరోజు నిన్ను చదువుతూ ఉంటుంది. వాళ్ళకి బైబిల్ తెలీదు,
రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటలలో బ్రతికే నువ్వు తెలుసు, నీ క్యారెక్టర్ తెలుసు, నీ కకృతి తెలుసు, లేదా నీ 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 నిజాయితీ తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, లేదా నీ పవిత్రత తెలుసు. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు అని, నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయటం లేదని, నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు కనిపెట్టరు అని. నో, నీకు తెలియదు. చాలా కళ్ళు నిన్ను చూస్తాయి. ఎందుకు చూస్తాయో తెలుసా? చెప్పనా ఎందుకు చూస్తాయో తెలుసా? ఆశతో చూస్తాయి, ఆర్తితో చూస్తాయి. ఒకవేళ నువ్వు నిజంగా నిలబడితే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడదామని చూస్తారు. ఒకవేళ నువ్వేదన్నా కృప పొందుకుంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా కృప పొందుకుందామన్న ఆశతో చూస్తారు నీకెళ్ళి. అందుకే చెప్తున్నాను, ఆ కుటుంబం అయినా సమాజమైనా మనల్ని చదువుతుంది, మన క్రియలను చూస్తుంది. అందుకే చెప్పాడు, మీరు లోకానికి ఉప్పు. లోకం మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది, జాగ్రత్త. లోకంలో అన్యులు బజారెక్కి కోస్తారు పనికి మాలిన మాటలన్నీ. మీ ఇరుగు పొరుగులో నువ్వేం మాట్లాడతావో చూస్తుంటారు. నువ్వు కూడా ఆమెలాగానే కూసావనుకో, ఇంకా వాళ్ళకేం మార్పు కనపడదు. ఆమె అంతలేసి మాట్లాడంటే, ప్రభా నీకు స్తోత్రం నాయన, బిడ్డని క్షమించు అని నువ్వు పలికావనుకో, ఆ మాటలు విన్నారనుకో, రెండు జరుగుతాయి. ఒకటేం జరిగిద్దో తెలుసా? నీలో దేవుడి ప్రేమను చూస్తారు. రెండేం జరిగిద్దో తెలుసా? నీ పక్షంగా వచ్చి వాళ్ళు దిగుతారు రంగంలోకి. ఆ మాట్లాడే మనిషిని వీళ్ళు నోరు మోపిస్తారు. నోరుమై, పనికి మాలిందా, నిందాట అని చూస్తున్నావు. ఆ మనిషి ఒక్క మాట మాట్లాడిందా నీకు వ్యతిరేకంగా? అన్ని తిట్లు తిట్టా, ఒక్క మాట తిరిగి తిట్టిందా? ఆ మనిషి ఏమంటుంది వింటున్నావు నువ్వు? అసలు ఆ మనిషి ఏమంటుంది? నువ్వు ఇంత తిడుతున్నావు, ఆ మనిషి నిన్ను దీవిస్తుంది. నోరు మూసుకొని పోని అవతారం చూశారు కానీ ఇంక పనికి మాలిన మాట అంటారు. చుట్టూ చూసేవాళ్ళు నీ పక్షంగా వచ్చి మాట్లాడతారు. నువ్వు కాదు ఆ వ్యక్తిని వాళ్ళు మూపించేటట్టు దేవుడు చేస్తాడు. రెండు జరుగుతాయి కార్యాలు. ఒకటి, నీలో దేవుని వాళ్ళు చూస్తారు, నీలో ఆ ఓర్పు, సహనం, క్షమాగుణం వాళ్ళు చూస్తారు. రెండోది, నీ పక్షంగా అవసరమైతే వాళ్ళు రేగుతారు. అందుకే చెప్పాడు, అన్యజనుల ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి. మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారరండి. నేను చెప్తున్నాను కదా, మాటలను బట్టి కదా, మాటలతో పాటు క్రియలు కావాలి. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అయి నా వల్ల నీ నామానికి అవమానం వచ్చే పరిస్థితే ఉంటే దానికంటే ముందే నాకు చావును అనుమతించు, మరణాన్ని అనుమతించు. సాక్ష్యము చెదరి ఈ విధమైన తీర్మానం, ఈ విధమైన ప్రార్థన, ఈ విధమైన సమర్పణలో మనం ఉండాలి. నేను పెద్దగా అరుద్దామంటే అమ్మో అన్యజనులు చూస్తున్నారు, వాళ్ళు రక్షించబడాలి కదా. నేను ఎక్కడన్నా కకృతిగా ప్రవర్తిద్దామంటే అమ్మో అన్యజనులు చూస్తున్నారు, దేవుని నామం దూషణ పాలైద్ది కదా. హడావుడిగా టిప్పు టాప్గా రెడీ అవుతుంటే నో 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 అన్యజనులు చూస్తున్నారు, నా భక్తికి నా వస్త్రానికి సంబంధం లేదు కదా. వద్దొద్దు, నేను తగు మాత్రంగానే ఉంటాను. అందం అనేది వస్త్రాల్లోనో లేదా ఏదో పూసుకుంటేనో కాదు, క్యారెక్టర్లో వచ్చింది అందం. అది ఒరిజినల్ గ్లామర్. క్యారెక్టర్లో వచ్చేది ఒరిజినల్ గ్లామర్. దేవునికి మహిమ. ఏమంటారు? మీరు లోకానికి ఉప్పు అన్నాడు. 5 సంగతులు చెప్పాను. 6వ సంగతి చెప్పనా? ఉప్పులో మరో లక్షణం. ఎవరికన్నా సడన్ గా లో బీపీ వచ్చింది అనుకో, మీరేం చేస్తారో చెప్పండి. ఏం పంచదార వేసేయచ్చుగా.
వెంటనే ఉప్పాడని అంటారు. ఉప్పు తీసుకొచ్చి ఆ గ్లాస్ నీళ్ళల్లో దన్మని ఉప్పేసి ఇవ్వగానే ఈ కాళ్ళు చేతులు తేలి అడ్డం పడి ఆ లో బీపీ వచ్చినాడు ఆ ఉప్పు నీళ్లు తగలంగానే దన్మని లేస్తాడు. ఉప్పులో ఉన్న లక్షణం ఏంటంటే కృంగిన వారిని లేవనెత్తే తత్వం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే నువ్వు మనుషుల్ని కృంగ తీసేటట్టు ఉండకూడదు. కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా నీవు తయారవ్వాలి. చూడండి, నువ్వు ముక్కలని వదిలేశాడు, ఎంత మ్యాటర్ ఉంది అందులో. మీరు లోకానికి ఉప్పు అన్నాడు, ఇంక వెళ్ళిపోయాడు. ఏంది ప్రభు ఉప్పు అన్న, ఉప్పులో ఏముంది మ్యాటర్ అని తవ్వితే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఎన్నోది ఇది? 6వది. ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల చర్మ వ్యాధులకి ఉప్పు ఒక ఔషధంగా పనిచేసింది. అక్కడక్కడ నొప్పులు కాపుకోవడానికి ఉప్పు ఉపశమనాన్ని కలిగించింది. స్తోత్రం. గాయాలు రేపేటట్టు ఉండకూడదు, గాయాలు కట్టేటట్టు, ఉపశమనం కలిగించేటట్టు ఒక క్రైస్తవుడు జీవించాలి. నిలబడ్డోడిని కృంగగొట్టేవాడుగా కాదు, కృంగిన వాళ్ళని లేవనెత్తే వాక్కు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడి జీవితం అయిపోయిందా? అప్పటికి ఎన్ని అయినాయి? 6, 7 అయినాయి. ఇంకొకటి చెప్తా, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి దానిలో సుగుణాలు. ఇంకొకటి చెప్తా, ఇన్ని విలువలు కలిగిన ఉప్పు 1,00,000 పెడితే కానీ నేను దొరకను అని అంటావు. నువ్వు 5 రూపాయలు తీసుకెళ్ళి నెయ్యి ఇవ్వమని అడుగుతావా? 5 రూపాయలు తీసుకెళ్ళి పప్పు గింజలు ఇవ్వమని అడుగుతావా? 5 రూపాయలు తీసుకెళ్ళి బాస్మతి రైస్ ఇవ్వమని అడుగుతావా? ఏం తెస్తావు 5 రూపాయలు తీసుకెళ్ళి? కానీ షాప్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి ఉప్పు ఇవ్వమని అడుగు. ఇన్ని విలువలు కలిగిన ఉప్పు నీకు 2 రూపాయలకి అందుబాటులో ఉంది, 5 రూపాయలకి అందుబాటులో ఉంది, 10 రూపాయలకి అందుబాటులో ఉంది, 100 రూపాయలకి అందుబాటులో ఉంది. అంటే నువ్వు ఎన్ని వైఖరులు కలిగి ఉన్నా, ఎన్ని విలువలు కలిగి ఉన్నా, సమాజానికి అందని వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నువ్వు దీనులకు, దరిద్రులకు, గొప్పవారికి, తక్కువ వారికి, అందరికీ అందుబాటులో ఉండమని దేవుడు చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పు అంటే తెలుసా? అందుబాటులో ఉండరా నాయన, కాస్త అందురా పేదలకి, కాస్త అందురా దీనులకి, కాస్త అందమ్మా. నేను కాస్ట్లీ అన్నట్టు ఎక్కడో కూర్చోవాకు. ఇక మిగిలినవన్నీ కాస్ట్లీ, అవన్నీ కుప్పల మీద కూర్చుంటాయి. కానీ ఉప్పు మాత్రం కాళ్ళ దగ్గర ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉప్పులో కాఠిన్యం ఉండదు. ఉప్పులో కాఠిన్యం ఉండదండి. చూడటానికి కఠినంగా కనపడేది, కానీ కాస్త నీళ్లు తగలగానే కరిగిపోయింది. యేసయ్య మనసు కూడా అంతే, గట్టిగా ఉన్నట్టు ఉంటాడు, కాస్త కన్నీళ్లు తగిలి అంటే కరిగిపోతాడు. స్తోత్రం. దావీదు కుమారుడా అన్నాడు, ఆగిపోయాడు. నువ్వు కఠినంగా ఉండొద్దు, కాస్త ఇతరులను చూసి కాస్త కరగవయ్యా, కనికరించవయ్యా, కనికరంతో ఉండవయ్యా అని నేర్పుతుంది ఉప్పు. ఇంకా బోల్డన్ని ఉన్నాయి, అవన్నీ చెబితే కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అది కూడా ఉంది. ఉప్పులో పేలుడు నైజం ఉంటుంది, విస్ఫోటనం ఎక్కువ కలిగించే శక్తి ఉంటుంది ఉప్పులో. అందుకే తోటాలు వేల్చేటప్పుడు ఉప్పుని మిక్స్ చేస్తారు, మందు పాత్ర పెట్టేటప్పుడు ఉప్పుని మిక్స్ చేస్తారు. ఎందుకో తెలుసా? బ్లాస్టింగ్ తీవ్రంగా జరిగింది. సో మనం కూడా దేవుని సువార్త సత్యాన్ని లోపల పెట్టుకొని అట్లా ఉండకూడదు. ఉప్పు ఎలాగైతే, కావాలంటే ఉప్పు గళ్ళు తీసుకెళ్ళి నిప్పుల్లో వేసి చూడండి, బాగా దగ్గరగా ముఖం పెట్టి అంత ఉప్పు గళ్ళు తీసుకెళ్ళి, కళ్ళు ఉప్పు తీసుకెళ్ళండి, అంత తీసుకెళ్ళి అసలు పొయ్యి దగ్గర ముఖం పెట్టి అట్టేయండి. ఏమంటది? ముఖం పగిలిద్ది. సో దేవుని బిడ్డ ఎలా ఉండాలి అంటే సత్యాన్ని దాచుకునేవాడిగా కాదు, సత్యాన్ని అనేక మందికి ప్రకటించేదానిగా ఉండాలి. యావత్ క్రైస్తవ జీవితం టోటల్ ఉప్పులో ఉంది చూడు. మన క్రిస్టియన్ లైఫ్ మొత్తం ఉప్పులో ఉంది చూడు.
అందుకన్నాడు మీరు లోకానికి ఉప్పు అయి ఉండాలని. వినటానికి బాగుంది, ఉండాలని కూడా ఆశ ఉంది. అసలు పాయింట్ ఇప్పుడే వస్తుంది. ఈ ఒక్క మొక్క చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అది అంటే ఎదురు చూస్తున్నారు ముగింపు. పర్వాలేదు, మీరు స్పందించారు, నేను కూడా సంతోషిస్తున్నాను. ఒక్క మొక్క చెప్తాను. అన్నా, నువ్వు చెప్పిన మాటల ప్రకారం బ్రతకాలని పిచ్చ ఆశ ఉంది. దానికోసం ఫైట్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. కానీ ఎక్కడో చోట తేడా పడుతున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమంది యథార్థవంతుల్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కొంతమంది చేతులు ఎత్తలా. మీరు ఉప్పులో చెప్పిన లక్షణాలు అన్నిటి ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నారా? మరి ఎందుకు ఎత్తలా చేతులు? లేరు కదా? ఎక్కడో చోట తేడా జరుగుతుంది కదా. బలంగా ఉండాలని అనుకొని కొన్నిసార్లు వీక్ అయిపోతున్నాం. ఇప్పుడు విన్న మాటలను బట్టి అరే, ఈ రోజంతా అప్పుడప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది. గుర్తొచ్చి ఆవేశం వచ్చినా కూడా పొద్దునే చెప్పాడు అన్న తగ్గించుకోమని, ఓర్చుకోమని వదిలే అని ఈ రోజుకి ఆ ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది. ఏం ప్రసంగం? ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది. ఇవాళ అయిపోయి రేపు గడిచి ఎల్లుండికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు కాలు ఇట్టిట్టే ఉప్పు ప్రసంగం కరిగిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుంది? తరచుగా ఇదే పరిస్థితి. ఇదే కాదు, ఏ అంశం చెప్పినా విన్నప్పుడు ఒక రకమైనటువంటి మంట రగులుతుంది, కానీ కొద్ది రోజుల్లోనే అది చల్లారిపోతుంది. ఈ శుభ లక్షణాలు ఉన్న ఉప్పుకి ఒక మైనస్ ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన పవర్ కోల్పోయింది. ఇది ఎంతమందికి తెలుసు? ఉప్పు సారం కోల్పోయిద్ది అని ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. సారం కోల్పోకపోతే బైబిల్ ఎందుకు రాస్తాడు? ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందునో అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదన్నాడు. క్రైస్తవులమైన మనం, క్రీస్తునందున్న మనం, దేవుని పిల్లలమైన మనం, ఇన్ని శుభలక్షణాలు వ్యక్తపరచాల్సిన మనం కూడా కొన్నిసార్లు సారం కోల్పోయి నిస్సారమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఎదుర్కొన్నప్పుడే నువ్వు భంగపడుతున్నావు. చాలామంది చెప్పినప్పుడు అట్టనే ఉండాలని ఆవేశం వస్తుంది, కానీ నా వల్ల కావట్లేదు. 4-5 రోజుల్లోనే మళ్ళీ నేను డౌన్ అయిపోతున్నాను, చల్లబడిపోతున్నాను, ఎక్కడో చోట ట్రాక్ తప్పుతున్నాను. మళ్ళీ బాధపడుకుంటా వచ్చి మందిరంలో కనపడతారు. నాకెళ్ళి చూసి కన్నీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. స్తోత్రం. ఉప్పు సారం కోల్పోతుంది అన్నది నిజం. అయితే సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించే అవకాశం ఉంది అన్నది శుభవార్త. సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించవచ్చు అని నాకు తెలియదు ఏ సైడ్ చెప్తున్నాడు. ఇక్కడేమో ఉప్పు నిస్సారం అయితే, అది సారం పొందకపోతే అది పనికిరాదు. ఇన్ని శుభలక్షణాలు కలిగిన ఉప్పు అయినా బయట పారవేయబడి సారం కోల్పోతే ఎవడి పనికి వచ్చింది? అది సారం కోల్పోయిన ఉప్పు, క్రియలు లేని క్రైస్తవుడు ఒకటే. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, బాగుంది సూక్తి. క్రియలు కోల్పోయిన క్రైస్తవుడు, సారం కోల్పోయిన ఉప్పు, ఇద్దరు ఒకటే. కానీ 6 రోజులు వాడు బ్రహ్మాండంగా బతుకుతాడు, పవిత్రంగా బతుకుతాడు. బిడ్డ అస్సలు సిగరెట్లు తాగడు, అస్సలు తాగడుగా, అస్సలు తాగడు. చర్చికి పోయింది, బ్రహ్మాండంగా పోయింది. అసలు అబ్బో ఆదివారం రాగానే మహాభక్తురాల్లాగా తెల్ల చీర కట్టిద్ది, అన్నీ తీసేసిద్ది, తెల్ల చీర కట్టిద్ది, బైబిల్ చేత పట్టిద్ది. నేను వస్తున్నాను భక్తురాలు అన్నంత బిల్డప్ ఇచ్చి పోద్ది. పోద్దా? పోద్ది. ఇక 6 రోజులు అమ్మగారి భక్తి జీవితం చూడాలా. మాకు తెలుసులే పోవాయ అంట. ఆ మనిషి బతుకంతా మాకు తెలిసిపోవంట. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మనిషిని గణపరుస్తారా, కాళ్ళ కింద తొక్కినట్టు మాట్లాడతారా?
మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. 9:49 చదువు నాన్న. ప్రతివానికి ఉపసారము అగ్ని వల్ల కలుగు. అయిపోయింది. సారం కోల్పోయావా? క్రియలు కోల్పోయి ఒట్టి నామకార్థంగా మిగిలిపోయావా? ఆ విషయంలో నీకు సిగ్గు కలుగుతుందా? బాధ కలుగుతుందా? సరి చేసుకోవాలని ఆశ నీకుందా? అయితే దేవుడు నీకు ఒక శుభవార్త చెప్తున్నాడు. డోంట్ వరీ, నీకు మళ్ళా సారం కలిగే ఛాన్స్ ఉంది. అది అగ్ని వలన కలుగుతుంది అన్నాడు. దేని వలన కలుగుతుంది అన్నాడు? అగ్ని వలన కలుగుతుంది అన్నాడు. ఇప్పుడు అగ్ని అన్న మాట వినబడ్డప్పుడు ఈ ఒక్క మాట వినండి. ఇది కీలకం. ఎంశపడ్డాడు ఆయన పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధుల మీదికి దిగొచ్చినప్పుడు ఆయన అగ్నిగా దిగొచ్చినట్టుంది. ఉప్పు కట్ట అగ్ని సారాన్ని తెచ్చిద్దట. ఉప్పు కోల్పోయిన సారాన్ని అగ్ని మళ్ళా తీసుకొచ్చిద్దట. ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును అని. ఉప్పుకు సారం తెచ్చిద్దో లేదో తర్వాత సంగతి. అగ్ని ఈ లోక సంబంధమైన అగ్ని. కానీ పరిశుద్ధాత్మ అగ్ని మాత్రం మనల్ని మరలా మండించగలదు. పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని తిరిగి మండించగలదు, వెలిగించగలదు. తరచుగా మనం అది కోల్పోతుంటాం. నూనె అయిపోయినప్పుడు దీపం మినుగుమని ఆరిపోయినట్టు, సారం పోయిన ఉప్పు ఏమీ చేయలేనట్టు మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు నూనెగా తానే, మనకు అగ్నిగా తానే, దీపం వెలగడానికి నూనెను అందించేవాడు ఆయనే, ఉప్పు సారం మనకు కలగటానికి అగ్నిగా దిగివచ్చేవాడు ఆయనే. నేను చెప్తున్నా, ఆయన సహాయం లేకుండా, ఆయన ఆశ్రయించకుండా, ఆయన పాదాల దగ్గర వేడుకోకుండా, ఎవరి పాదాలు? దేవుని పాదాల దగ్గర వేడుకోకుండా ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు కలగదు. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు యేసునందున్న ప్రతి బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఉపసారం కలగాలంటే అగ్ని కావాలి. అగ్ని మనకి రావాలి అంటే దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే మనంతట మనం బలంగా నిలిచి, మనంతట మనం సమాజానికి వెలుగుగా నిలబడటం సాధ్యం కాదు. మనంతట మనం ఎంత నిలబడాలని ట్రై చేసినా మనం నిలవలేము. నేను చెప్తున్నా, చాలాసార్లు నువ్వు అనుకుంటావు, సోదరుడా, ఇది వదిలేయాలి, ఇది మానుకోవాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనుకుంటావు. ఇలా ప్రసంగాలు విన్నప్పుడు ఆవేశపడతావు, ఏదేదో అనుకుంటావు. కానీ రహస్యంగా పోయి మళ్ళీ అదే దానికి ఆకర్షించబడతా ఉంటావు. దాన్ని అధిగమించడానికి సూత్రం ఏంటంటే, అసలు నీ లోపాన్ని నువ్వు స్పష్టంగా గుర్తుపట్టి దాని నుంచి నిజంగా నువ్వు విడుదల కోరుకున్నట్లయితే, ఉప్పు సారం కలిగి నువ్వు బతకాలనుకున్నట్లయితే, నువ్వు ఖచ్చితంగా దేవుని ఎదుట ప్రార్థనకు ప్రతిష్ఠించుకోవాలి. దేవుని శక్తి నీవు పొందినట్లు, ఉప్పు సారం నీకు కలుగునట్లు నువ్వు దేవుని ఆశ్రయించి, నీ అగ్ని చేత నాకు శక్తినివ్వమని గోజాడాలి. ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం నీవు ప్రార్థనకు ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ దేవుని పాదాలను ఆశ్రయించాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నాను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడము, అది దైవస్వరం. నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో దేవుడు అన్నాడు. ఏమన్నాడంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలన్నాడు. పాపం యెహెజ్కేలు ట్రై చేశాడు. తనంతటా తానుగా దేవుని ముందు చక్కగా నిలబడటానికి ట్రై చేశాడు. నేను కూడా ట్రై చేస్తున్నా, దేవుని ముందు చక్కగా నా అంతటా నేను నిలబడాలని. నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దేవుని ఎదుట నీ అంతటా నువ్వు చక్కగా నిలబడాలని. కానీ యెహెజ్కేలు వల్ల గాల, నా వల్ల గాల, నీ వల్ల ఎట్టయింది? యెహెజ్కేలుకైనా, నాకైనా, నీకైనా ఆత్మ సహాయం కావాలి. లేకపోతే మనకంత లేదు, మనకంత శక్తి లేదు. అంత శక్తి మనకుంటే పరిశుద్ధ ఆత్మ ఎందుకు భూమి మీదకి? సింపుల్ లాజిక్. మనంతటా మనకి దేవుని వాక్కు ప్రకారం నిలవగలిగే శక్తి ఉంటే దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకి ఎందుకు ఇవ్వాలి? అంతటా మనకి దేవుని వాక్కు ప్రకారం నిలవగలిగే శక్తి ఉంటే దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకి ఎందుకు ఇవ్వాలి? మనకు అది లేదనేగా, మనంతటా మనకి సొంతగా ఆ శక్తి లేదనేగా.
మనం అంత బలవంతులం కాదనేగా దేవుడు తన బలమై ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మన మీద కుమ్మరిస్తుంది. అయితే ఇది ఎవరికి ఇస్తాడు? అడిగిన వాళ్ళకి ఇస్తాడా, అడగిన వాళ్ళకి ఇస్తాడా? లూకాసు వార్త 11:13 అడిగిన వాళ్ళకి ఇస్తాను అంటే అడగని వాళ్ళకి? అందరూ చెప్పండి నోరు తెరిసి. తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మనిచ్చునని ఉంది. అడుగువారికి ఇస్తానంటే అడగని వాళ్ళకి దొరకదనేగా. మరి ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం కోరుకోవాలి? ప్రతిరోజు ఆ పాపలోకంలో, ఆ పాపం నిండిన ప్రపంచంలో, సమాజంలో మనం తిరిగి, ఈరోజు లోకం జేబుల్లోకి వచ్చింది సెల్ రూపంలో. ఇటు దీన్ని గెలిచి అటు ఆ మనుషుల్ని గెలిచి ఆ అపవిత్రత నుంచి తప్పించుకొని బయటపడి నిలబడాలంటే నీ సొంతంగా నీకు అంత శక్తి లేదని దేవుని వాక్యం చెప్తుంది. మరి లేనప్పుడు ఏం చేయాలి? మరి ఎక్కడుంది అది? దేవుని దగ్గర ఉంది పరిశుద్ధాత్మ శక్తి. అది నీవు పొందినట్లు నువ్వేం చేయాలని చెప్పాడు వాక్యంలో? తండ్రి తనను అడుగు వానికి ఎంతో నిశ్చయముగా, అంటే డౌట్ లేకుండా తన పరిశుద్ధాత్మని ఇస్తాడు అని ఉంటే, మరి అడగకపోతే? నిజం చెప్పండి, ఎంతమంది దేవుడిని అట్లా అడుగుతున్నారు? నీ శక్తితో నన్ను నింపు అని ఆచారంగా మోకాళ్ళు వేసి, ప్రభా స్తోత్రం, నీ శక్తితో నింపు ప్రభా, నీ బలంతో నింపు ప్రభా అని ఏదో ఒట్టిగా అడిగి ఊరుకోవటం కాదు. దేవుడు ఏమంటాడో తెలుసా? నా ఆత్మని నీవు పొందినట్లు ఇదిగో నా సన్నిధిని కాచుకో, నా వాక్యమును ధ్యానించమంటాడు. నా వాక్యమును చదువు, నా వాక్యమును విను, దీనివల్ల శక్తి కలుగుతుంది అంటాడు. ఉపసారం దీనివల్ల కూడా కలిగింది, ఎందుకంటే నా వాక్యము అగ్ని అన్నాడు. పరిశుద్ధాత్మ అగ్నే కాదు, వాక్యము కూడా అగ్నే. మనకు ఉపసారం వాక్యం వల్ల కలిగింది, పరిశుద్ధాత్మ దగ్గర మనం ప్రార్థించడం ద్వారా, ఆయన శక్తి పొందుట ద్వారా కూడా కలిగింది. యెహెజ్కేలు నిలబడటానికి ట్రై చేశాడంట, నిలవలేకపోయాడు. అప్పుడు ఏమన్నాడు? చదువు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. అయిపోయింది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలన్నది దైవస్వరం. పాపం తన ఆత్మీయ జీవితంలో ఆ ఒడిదుడుకులు తొలగించుకొని చక్కగా నిలవటానికి ట్రై చేశాడు, వల్ల కానప్పుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు నిలవమన్నావు, నేను నిలవలేకపోతున్నా, నా గతి ఏమిటి అని దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఆత్మను ఆయనకు పంపించాడు. అప్పుడు ఆత్మ యెహెజ్కేలులోనికి వచ్చి యెహెజ్కేలు చక్కగా నిలబడినట్లు ఆత్మ సహాయం చేశాడు, పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. నువ్వు రాసుకుంటానంటే ఈ శక్తికి ఉపయోగపడే కొన్ని సంగతులు చెప్తాను. మొట్టమొదటిది, దేవుని వాక్యం అగ్ని, శక్తినిస్తుంది. దందని రాసుకో, అయిపోయింది. నా వాచ్లో టైం 1:55. దేవునికి స్తోత్రం. అంటే 2 కాలేదని చెబుతున్నాను నేను. నంబర్ 1, వాక్యము అగ్ని. నా మాటలు అగ్ని వంటివి కాదా, బండలను బ్రద్దలు చేయి సుత్య వంటివి కావా అన్నాడు ఇర్మియా గ్రంథంలో. కాబట్టి వాక్యం అగ్ని, అగ్ని వల్ల శక్తి కలుగుతుంది. రైట్. రెండవది పరిశుద్ధాత్మ అగ్ని. అది ప్రార్థించుట ద్వారా ఆ శక్తి మన మీదకి వచ్చింది. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, శక్తి పొందుకోవాలి. 2, పరిశుద్ధాత్మ అగ్ని. 3వది సహవాసం కూడా అగ్ని. సహవాసం అంటే దేవుని బిడ్డలతో సహవసించాలి. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను, నేను ఎవరితో సహవాసంలో ఉండను, నేను సింగిల్గా ఉంటాను అంటే నువ్వు చల్లారిపోతావు. సింపుల్. ఇంటికి పోయి ట్రై చేయండి. 4 కట్టెలు కలిపి ముట్టించండి, మండుకుంటాయి. 1 తీసి పక్కన పెట్టండి, ఆ మిగిలిన 3 మండుతో ఇది మాత్రం అరిపోయింది. కొంతమంది ఈ సింగిల్ కట్టెలు ఉన్నారు. సింగిల్ కట్టెలు నేను ఎవరు సహవాసం చేయనమ్మా, అస్సలు నేను ఎవరిని పట్టించు, నాకు అసలు ఎవరి పద్ధతి నచ్చదు, నేను ఎవరితో కలను. అబ్బా, నేను చెప్పిన చల్లారిపోయి ఉంటారు బాగా. అలా చల్లారకుండా మనం ఉండాలంటే 5-6 కట్టెలు మండుతున్నాయి, 1 తీసి పక్కన పెట్టేది ఆరిపోయింది. దాన్ని తీసి మళ్ళీ ఆరిపోయిందని తీసుకొచ్చి మళ్ళీ అందులో పెట్టు,
ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఇద్దరు మనుషులు కలిసి పండుకుంటే వెట్ట కలిగిద్ది అని, అంటే వేడిమి పుట్టిద్ది అని. సహవాసం కూడా అగ్ని. సహవాసం కోల్పోయినటువంటి ఆత్మీయులు తప్పకుండా చల్లారిపోతారు. చాలామంది పాపం చాలా ఆశతో దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ లోకంలో ఎందుకు కలిసిపోతారో తెలుసా? సహవాసం లేక. వాళ్ళకి పాపం ఫస్ట్ స్టార్టింగ్లో క్రైస్తవులు సహవాసం ఉంటారు. కొద్ది కాలం తర్వాత ఇంకేముంది, వాడు చర్చికి వస్తున్నాడుగా, ఆ రక్షణ కూడా పొందాడుగా, ఇంకా పద్దాకలు ఎంటేసుకొని ఆడ తిరుగుతాంలే, వాడే రావాలి వాడే పోవాలని వదిలేస్తారు. వీళ్ళు వదిలేసినాక లోకస్తుల సహవాసం వస్తారు వీళ్ళకి. ఈ లోకస్తుల స్నేహంలో పడి వీడు అడ్డుపోతాడు. మళ్ళా ఎందుకు నువ్వు అట్లా అయిపోయావంటే చల్లారిపోయాడు. ఎందుకు చల్లారిపోయాడంటే పరిశుద్ధుల సహవాసంలో లేడు, అన్యుల సహవాసంలో ఉన్నాడు. అంటే ఏంది? అగ్ని కట్టెల మధ్యలో నుంచి మంచు ముక్కల మధ్యలోకి పోయాడు. కొంతమంది అయితే ఆవేశం ఎక్కువై బాగు చేద్దామని పోతారు. బాగు చేయటం కాదు, నిన్ను ఆరిపేస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధుల సహవాసం అది కూడా అగ్ని పుట్టిస్తుంది. నిజంగా నువ్వు మండాలి అంటే, నిజంగా ఉప్పుసారం కలిగి ఉండాలి అంటే 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది దేవుని వాక్యం అగ్ని, రెండవది పరిశుద్ధాత్మ ప్రార్థించుట ద్వారా మన మీదికి పంపే అగ్ని, మూడవది సహవాసము కూడా అగ్నితో పోల్చబడింది, నాలుగవది ప్రభు బల్లలో చేయి వేయుట. దేవుడు యేసయ్య, మన దేవుడు దహించు అగ్ని, ఆయన శరీర రక్తాల్లో మనం చేయి వేస్తున్నాం. కొంతమంది మానేస్తారు, ప్రభు బల్లకు దూరం అయిపోతారు. డేంజర్. ఇంకా చల్లారిపోతావు, ఇంకా పాడైపోతావు. అట్లా చేయొద్దు. పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకొని మారు మనసు పొంది దిద్దుకొని బల్లను సమీపించు, బాగుపడతావు. దానికి దూరంగా అవుతావు, జీవాన్ని కోల్పోతావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని శరీరము రక్తము మనకి జీవం. జీవం మనిషిలో ఉన్నప్పుడు బాడీ వేడిగా ఉంటుందా, చల్లబడిద్దా? పోయినప్పుడు ఫస్ట్ జరిగే సిమ్టమ్ ఏంటి తెలుసా? బాడీ చల్లగా అయిపోయింది. అంటే జీవం అగ్ని రగిలిస్తుంది అన్నమాట మనలో. యేసు శరీర రక్తం జీవం అండ్ అగ్నిని కూడా మనలో పుట్టించింది. అందుకే ప్రభు బల్లకి దూరం కాకూడదు. 4 విషయాలు స్పష్టంగా చెప్పాను. మొట్టమొదటిది వాక్యం, రెండవది పరిశుద్ధాత్మ మన మీదకి పంపే అగ్ని, మూడవది సహవాసం అనే 4 ప్రభు బల్ల. ఈ కీలకమైన వాటిని విస్మరించకూడదు. దానివల్ల నీకేం కలుగుద్ది? ఉప్పుసారం కలిగిద్ది. ఆ అగ్ని వల్ల. ఆ ఉప్పుసారం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు లోకానికి వెలుగుగాను, ఉప్పుగాను మరియు దీపంగాను ఉంటాం. సమస్య మరియు పరిష్కారం 2 చెప్పా. మరి మీరు అది ఫాలో అవుతారో, సేమ్ ఫాలో అవటమో కానీ అయ్యో మాకు నడుములు పోతున్నాయి అనుకుని వెళ్తారో నాకు సంబంధం లేదు. పైకి ఇంక అయిపోయింది. నువ్వు ఈ మాటల చేత దర్శించబడితే ప్రార్థన చేసుకో. ఇక నుంచి అదొక దీక్ష పూను, పట్టుబట్టు. మీకు లోకంలోనికి పోయినప్పుడు ఎన్ని రకాలు ఎదురవుతాయో నాకు కూడా అన్ని ఎదురవుతాయి. కానీ దేవుని కృపను బట్టి ఇంతవరకు ఎఫెక్ట్ కాకుండా అలాగ నిలబడి ఉండటానికి కారణం పరిశుద్ధాత్మ సహాయమే. పరిశుద్ధాత్మ సహాయమే సోదరా. నేను 25 ఏళ్ల వయసు, 25 ఏళ్ల ప్రాయంలో నేను సేవకు వచ్చా. అంతే. 24, 25 ఇంకా తక్కువే. 24 అనుకో, అప్పుడు వచ్చా నేను సేవకి. ఓర్ నాయన, ఎన్ని చుట్టూ ఉంటాయి నన్ను వెదర్. అన్నీ అధిగమించడానికి దేవుని ఆత్మే సహాయపడ్డాడు, దేవుని వాక్యం సహాయపడింది. కాబట్టి మీరు ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, ఉప్పుసారం కలిగి బతకండి, కలిగి బతకండి, సమాజానికి మాదిరిగా సాక్షులుగా. దీనికి ముందు